ఎన్నికలు సమీపిస్తున్నాయి. గతంలో నేను మీకు చేసిన అభివృద్ధి చూశారుగా. 2024 ఎన్నికల్లో మీరు నా వెంట నడిచి నన్ను ఆశీర్వదించండి. బెలాల్ నగర్, పాపా కాలనీ రూపురేఖలు మార్చుకుందామంటూ దామచర్ల జనార్దన్ అన్నారు. జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బెలాల్ నగర్, పాపా కాలనీ పర్యటనకు వచ్చిన డీజేకు ఘన స్వాగతం పలికిన జనం. మీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్న దామచర్ల ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులోన దలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న కళాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా, జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, సైకిల్ గుర్తును పసుపు జెండని గుండె కత్తి పదరా, దామచర్ల మన జనార్దనన్న అడుగుల అడుగైరా. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మనకై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో.
తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు మాటే శాసనం మనసే సింహాసనం మాటే శాసనం మనసే సింహాసనం ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు రామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డరన్న తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా ఆకలి కడుపులకు జనార్దనన్నే అండా DJ Mahesh Media. E-song mixed by DJ Mahesh Media. అందరి
by Mahesh Media. నమస్కారాలు. ఈరోజు మన 3వ డివిజను 2వ డివిజను ఏదైతే బిలాల్ నగర్ పాపా కాలనీ రెండు కూడా గడప గడపకి ఈరోజు కార్యక్రమం పెట్టాం. ప్రతి ఇంటి వాళ్ళను కూడా కలుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇదివరకు మనం చేసిన పనులు కూడా వాళ్ళకి వివరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఈరోజు ఈ ప్రాంతంలో ఒక పని జరగల. వాళ్ళకు పోతురాజు కాలం ఆ రోజు ఫైనాన్స్లో శాంక్షన్ చేపిస్తే గవర్నమెంట్ మార్గానే ఆయన స్టోన్ వేసుకున్నారు తప్పితే ఈ రోజుకి పోతురాజు కాలం పూర్తి అవ్వాల. పోతురాజు కాలం వల్ల ఈరోజు వర్షం పడితే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజు మేము వేసిన సిమెంట్ రోడ్లు, మేము వేసిన డ్రైన్స్ తప్పితే ఎక్కడా కూడా పనులు జరగలేదు. ఈరోజు ప్రజలల్లో మీరు రాగానే తప్పకుండా మిగతా పనులు కాలువ ఇవన్నీ కూడా చేయమని చెప్పారు. పోతురాజు కాలువ ఇవన్నీ తప్పకుండా రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఏదైతే ఈ పెండింగ్ ఉందో పోతురాజు కాలువ కానీ ఏదైనా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా ఏదైతే చివరి లైన్లో వాళ్ళందరికి కూడా ఈ వైసీపీ దొంగలు కొంతమంది వచ్చి మీకు రేపు పోతురాజు కాలువ చేసేటప్పుడు ఇళ్ళన్నీ కూడా కొట్టేస్తారు, తెలుగుదేశం వాళ్ళకి ఓటేస్తే ఈ పని జరుగుద్దని చెప్పేసి మాయమాటలు చెప్తా ఉన్నారంట. అక్కడ ఉండే మహిళలు కూడా చెప్పారు. మీ ద్వారా మేము అందరికి కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఒక్క ఇంటికి కూడా డ్యామేజ్ కాకుండా పోతురాజు కాలువని పూర్తిగా ఆధునీకరణ చేస్తాం. విత్ మనం ఏదైతే ఆ రోజు పోతురాజు కాలువ కోసం మనం పెట్టామో దాన్ని రివెట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తే పూర్తిగా కూడా ఈ పిచ్చి చెట్లు కానీ ఇవన్నీ కూడా మొలవకుండా ఉంటుంది. చుట్టూరు వాతావరణం కూడా బాగుండేటట్టుగా దాన్ని ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తోటి దాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతగా మళ్ళా ప్రతిరోజు మంచినీళ్ళు కూడా ఎక్కడైతే ఆగిపోయినాయో అవన్నీ కూడా మంచినీళ్ళు కూడా పూర్తి చేసి ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ రాగానే చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఏదైతే టిట్కో హౌసెస్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ అదేవిధంగా పోతురాజు కాలువ బ్రిడ్జి మేము 8 monthsలో కట్టాం. నేను ఇక్కడ ఉండే ఆయన 4 సార్లు మాయమాటలు చెప్పాడు. ఒకసారి 2009లో పట్టాలు ఇస్తాం తెలకాయ తల ఒకటి ఇచ్చి దాన్ని పట్టాలని చెప్పేసి మాయ చేసి అప్పుడు గెలిచాడు. అదేవిధంగా ఒకసారేమో ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పేసి వెళ్ళాడు. ఈరోజేమో ఒక 40 రోజుల నుంచి డ్రామాలు కూడా హై డ్రామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారేమో ఎంపీకి మళ్ళా కూడా టికెట్ ఇవ్వకపోతే నేను పోటీ చేయను అన్నాడు. ఈ పెద్ద మనిషి మళ్ళీ అలిగిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. మళ్ళీ అది అయిపోయింది. ఆ తర్వాత నాకు కానీ మా కొడుకు కానీ మళ్ళీ పార్లమెంట్ అంటాడు. ఈరోజు ఎన్ని డ్రామాలో ఎంత కత్తో ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరందరూ కూడా ఈ డ్రామాలు ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆయన స్వార్థం కోసం ఆయన దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు తప్పితే ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం ఈరోజు ఏ కార్యక్రమం కూడా అతను చేసే పరిస్థితిలో లేడు. రాత్రి మళ్ళా మొన్నటిదాకేమో చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దంటే వద్దు, చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తే మేము చేసేదే లేదన్నాడు. రాత్రి ఏమో మళ్ళీ అందరూ కూర్చొని చేవిరెడ్డి మళ్ళా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది కూడా రేపో ఎల్లుండో ఏం జరగాలో అవి జరుగుతాయి. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మాయ మాటలు చెప్పడం మాకు చేత కాదు. పదే అబద్ధాలు చెప్పడం వాళ్ళకి అవుతుంది కానీ మాకు కాదు. మాకేమో 3 సంవత్సరాలు రోడ్డు మీద రోడ్డు అని చెప్పి మాయ మాటలు చెప్పారు. రోడ్డు మీద మేము 4 రోడ్లు అక్కడ ఉంటే డౌన్లో ఉంటే వేస్తే ఈయన 20 రోడ్లు రోడ్డు మీద కావాలని రోడ్డు మీద వేసిన ఘనత కూడా ఇక్కడ ఉండే శాసనసభ్యుడిది అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నో ప్రజలకి మభ్యపెట్టి చాలా కార్యక్రమాలు చేశారు. రేపు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఈరోజు 25,000 పట్టాలని చెప్పేసి మళ్ళా దాన్ని ఒక పెద్ద స్ట్రాటజీ చేస్తూ ఉన్నారు. 25 పట్టాలు కాదు, నువ్వు 50,000 పట్టాలు కూడా నేను మొన్నే చెప్పా, నువ్వు లేవు, నీ టైం సరిపోదు అని చెప్పి. ఏదన్నా ఉంటే ముందు నుంచి 6 నెలల నుంచి కరెక్ట్గా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఎంఆర్ఓ సంతకం లేకుండా ఆయన సిగ్నేచర్ కూడా దాన్ని డిజిటల్ సిగ్నేచర్ పెట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్లాన్ చేస్తున్నారు. ఒక పట్టా ఇచ్చేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్ ఎట్లా పనిచేస్తుంది?
ఒక ఎంఆర్ఓ పెట్టాలి. 25,000 పట్టాలు ఎప్పటికి పెట్టాలి? ఇతను ఎంఆర్ఓలు ఎలక్షన్ కోడ్ చూస్తారా, చూస్తారా? దీని మీద కూడా మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము దాన్ని వివరిస్తాం. ఈరోజు ప్రజల్ని మభ్య పెట్టేసి మీ ఇష్టారాజ్యంగా టెండర్లు అని చెప్పేసి టెండర్లు వేస్తే టెండర్లు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కూడా లేరు. ఈరోజు గుళ్ళకమ్మకి 10 సార్లు టెండర్లకు పిలిచారు, 10 సార్లు ఒక కాంట్రాక్టర్ రాలా ఈ 5-6 సంవత్సరాల్లో. ఎందుకంటే కాంట్రాక్టర్లు డబ్బులు ఇస్తే కదా, ఏదైనా పని చేసేటప్పుడు డబ్బులు ఇస్తే పని చేస్తారు, కానీ పని చేయకపోతే ఎవరు చేస్తారు? మొన్న ఒక 2 టెండర్లకు వేయలా, మళ్ళీ ఇవాళ వేసిన దాని మీద సింగిల్ టెండర్ అని చెప్పి మళ్ళీ పోయింది. మళ్ళీ రేపు ఎవరో ఒకరిని చూసుకొని దాన్ని పెట్టి వేయాలని చూస్తారు. వాళ్ళు టెండర్లు వేసేది ఎప్పుడో, వాళ్ళు రోడ్లు వేసేది ఎప్పుడో, మళ్ళీ రాళ్ళు వేసి ఈ పట్టాలన్నీ ఇచ్చేది ఎప్పుడో, ఈ కాగితాల మీద మ్యాపులు చూపించడం తప్పితే రియాలిటీ ఉండదు అని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు అర్థం చేసుకోండి, మాయ మాటలు నమ్మగాకండి. ఏదైనా కూడా మీకు పనిచేసేవాళ్ళు, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు, మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మీరు అడిగినా అడగకపోయినా మీ ప్రాంతాన్ని డెవలప్ చేసే వాళ్ళని గుర్తుపెట్టుకొని మీరు అంతా కూడా సపోర్ట్ చేయండి. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలు కూడా పనులు పూర్తి చేస్తాం. ఏడుండే పరిస్థితుల్లో స్టేట్లో కూడా అదే పరిస్థితి. ప్రజలు కూడా గుర్తుపెట్టుకొని సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అది మాత్రం మేము చెప్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు అరాచకాలు చూసాం. ఈ 5 సంవత్సరాలు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో, భయప్రాంతం చేశారో అందరిని కూడా మనం చూసాం. కాబట్టి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికీ భయపడబడలే. మీ అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి. మీ అందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ఈరోజు మంచి స్పందన ప్రజల్లో కూడా ఒక మంచి చైతన్యంలో ఈరోజు అందరూ కూడా స్వాగతం పలికారు. ఈ డివిజన్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బిలాల్ నగరు, అదేవిధంగా పాపా కాలనీ, అదేవిధంగా వాళ్ళు ఎవరైతే మన వార్డు మెంబర్లు కానీ మన కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా దాంతో ఈరోజు సక్సెస్ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దగ్గర అది కూడా 90 నుంచి 100 కోట్ల వరకు విత్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఎవిడెన్స్ తోటి తీసుకెళ్తాం. దాంట్లో మెప్మా ఆర్పీలు ఉన్నారు, అదేవిధంగా మెప్మా అధికారులు ఉన్నారు, అదేవిధంగా ఈ వైఎస్ఆర్ వాళ్ళ ముఖ్య నాయకులంతా కూడా దాంట్లో ఉన్నారు. ఆయన కొడుకు కూడా ఉన్నాడని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా వచ్చినాయి. దాని 90 కోట్లు ఎవరు తిన్నారో, ఎవరి అకౌంట్లకు పోయినాయో అన్నీ తీస్తాం. ఎవరెవరు స్థలాలు కబ్జాలు చేశారో అవి కూడా తీస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు. తాత్కాలికంగా ఇవన్నీ కూడా ఎలక్షన్లో తిరుగుతుంటాం, చేస్తుంటాం. రేపు ప్రభుత్వం మారిన తర్వాత దేనికి దానికి మెప్మాకు ఒక కమిటీ వేస్తాం, ఈ స్థలాల దానికి ఒక కమిటీ వేస్తాం. ఎవడెవడు ఎక్కడ తిన్నారో అన్నీ కూడా కక్కిచ్చే పరిస్థితి ముందు రోజుల్లో ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఫాస్ట్ మీద లైవ్ ఆపండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు, మా ముఖ్య ప్రియతమ నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఆ యొక్క ప్రోగ్రాం కొరకు వచ్చారు. కానీ ఇక్కడ ముస్లిం మైనారిటీ ఉన్నటువంటి బిలాల్ నగర్లో ఉన్నారు. ఇవాళకి రోజు ఎంతో సంతోషంగా ఉన్నారంటే మా జనార్దన్ అన్న గారు మా కోసం ఇక్కడ బ్రిడ్జి కట్టించారు. జై డీజే. ఆ బ్రిడ్జి వలన ఎవరికి ఎంత లాభమో అందరికీ తెలుసు. దానివల్ల ఈ యొక్క ప్రాంతం ఎంత డెవలప్ అయిందో అందరికీ తెలుసు. అలాంటి నాయకత్వం మన జనార్దన్ అన్న గారు మాకు చేశారు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మా జనార్దన్ అన్న గారు బిలాల్ నగర్ కొరకు, ముస్లిం మైనార్టీల కొరకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టించారు. ఆయన సొంత డబ్బులతోటి ఆయన కట్టివ్వడం కూడా జరిగినది. అటువంటి ముస్లిం మైనార్టీలకి పక్షపాతి అయినటువంటి మన దామచర్ల జనార్దన్ అన్న గారు మన ముస్లిం మైనార్టీకి ఎంతో చేశారు. కానీ ఎవరైనా నాయకులు ఉన్నారయ్యా అంటే ఎవరూ చేయలేదు అంత బాగా. 25 సంవత్సరాలు పాలించినా ఎవరికి ఏమి చేయలేదు. కానీ మా దామచర్ల జనార్దన్ అన్న గారు 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ముస్లిం మైనార్టీలకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా బాగా చేసినటువంటి నాయకులు మన దామచర్ల జనార్దన్ అన్న గారు. అందుకని అందరం కలిసికట్టుగా ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాం. జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం భాగంగా జనం కోసం జనార్దన్ల కార్యక్రమంలో భాగంగా మన ప్రియతమ మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ఈరోజు 2వ రోజున బిలాల్ నగర్ పర్యటన కార్యక్రమానికి వచ్చేస్తున్నారు. నిన్న
ఇస్లాంపేటలో జరిగిన కార్యక్రమం కూడా ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని బాగా విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ముస్లిమ్స్ కోసం జనార్దన్ గారు ఎన్నో 2014 నుంచి 2019 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా షాదీఖానా కానివ్వండి, ఈద్గా మరమ్మతుల నిమిత్తం 40 లక్షల రూపాయలు కేటాయించడం కానివ్వండి, అదేవిధంగా మనకు ఇక్కడ పోతరాజు కాలువ బ్రిడ్జి ఈ రోడ్డుకి అందం తెచ్చినట్టు పోతరాజు కాలువ బ్రిడ్జి కూడా నిర్మాణం జనార్దన్ గారి హయాంలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ముస్లిమ్స్ ఉన్నటువంటి ఇస్లాంపేట కానివ్వండి, బిలాల్ నగర్ కానివ్వండి, పెద్ద మసీద్ సెంటర్ కానివ్వండి, అనేక రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ 2019 నుంచి 2024 వరకు ఉన్న ఎమ్మెల్యే ఎటువంటి ముస్లిమ్స్ కోటం ఒక్క పని ఎటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. భవిష్యత్తులో జనార్దన్ గారికి ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున అండాదండ అందిస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.